ఒక ప్యాలెస్ ఇక్కడ నిర్మించుకుంటూ ఉన్నారు ప్రభుత్వ సొమ్ముతో అని చెప్తూ ఉన్నారు. మనం ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ ఋషికొండ నిర్మాణాలు వెనుక ఉన్న కథను ఒకసారి పరిశీలిస్తే కనుక ఇది మొత్తం 61 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఋషికొండ విస్తరించి ఉంది. అయితే ఇక్కడ ఋషికొండను కింద నుంచి పై వరకు కూడా తొలిసేసి ఋషికొండను బోడిగొండను చేసి ఇక్కడ పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నారంటూ కూడా ఆందోళన వ్యక్తం అయ్యాయి. మొత్తం ఈ 60 ఎకరాల ఈ ఋషికొండను మొత్తం తొలిసి పెద్ద పెద్ద రోడ్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. నల్లగా కనిపిస్తూ ఉంది. రోడ్లు పైన ఈ రోడ్లు కనిపిస్తూ ఉన్నాయి. దాని వెనకే ఋషికొండ బీచ్ కూడా మనకి చాలా నిర్మలంగా కనిపిస్తూ ఉంది. వీటిని అన్నింటినీ కూడా తొలిచి ఇక్కడ రోడ్లు వేసుకుంటూ ఉన్నారు. ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తన అధికారిక నివాసాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు అంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించి మొత్తం ఇప్పటివరకు కూడా 450 కోట్లు వెచ్చించి మొత్తం 7 బ్లాకులని ఇక్కడ పర్యాటక శాఖ నిర్మించింది. ఇవన్నీ కూడా పర్యాటకానికి సంబంధించి కాదు, పర్యాటక అభివృద్ధి కాదు, జగన్మోహన్ రెడ్డి షోకు కోసమే ఇవన్నీ కూడా నిర్మిస్తున్నారని అన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. రీసెంట్గానే ఇప్పటి పర్యాటక శాఖ మంత్రి రోజా ఒక ప్రకటన కూడా చేసింది. ఇక్కడైతే పర్యాటక శాఖకు సంబంధించి మొత్తం 7 బ్లాకులు నిర్మించాం. అయితే విశాఖ రాజధానిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తారు కాబట్టి ఆయనకి అనువైన నివాసయోగ్యమైన బిల్డింగ్ కోసం అన్వేషించిన నేపథ్యంలో ఈ ఋషికొండ మీద ఏదైతే బీచ్ ఫేస్లో ఉందో ఆ బ్లాక్ జగన్మోహన్ రెడ్డికి నివాసయోగ్యమైంది. ఇక్కడ ఆయన విడితి గృహంగా దీన్ని సెలెక్ట్ చేసిందని కూడా ఆవిడ చెప్పింది. దాన్ని బట్టి మొత్తం అంతా కూడా ఒకటే దుమ్మెత్తి పోసారు. ఇది మొదటి నుంచి కూడా చాలా అనుమానాస్పదంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇది పర్యాటక అభివృద్ధి పేరుతో ప్రభుత్వ ఖర్చుతో జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ని నిర్మించుకుంటారని ఆరోపించారు. అది నిజమే, ఈ ఆరోపణలు కాదు, ఇది ఖచ్చితంగా నిజమే. ఈ 3 మెన్ కమిటీ ఎప్పుడైతే ఈ ఋషికొండ మీద ఒక బ్లాక్ని సెలెక్ట్ చేసిందో అని ఒక అంచనానికి వచ్చారు. ఇంతలో ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ఈ ఋషికొండ నిర్మాణాలకు సంబంధించి ఈ ఋషికొండ వివాదం కొంత సద్దుమణిగింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారిపోవడంతోనే, జగన్మోహన్ రెడ్డి పదవీచ్యుతుడు కావడంతోనే ఆయన కోసం నిర్మించిన ఈ భవనాలన్నీ దేనికి వినియోగిస్తారో అన్న ప్రశ్న ఇప్పుడు విశాఖ జనంలో ఈ నిర్మాణాలన్నీ దేనికి వినియోగిస్తారన్న ఉత్కంఠ మొదలయ్యింది. మనం చూడొచ్చు ఇప్పటికీ కూడా ఈ ఋషికొండ మీదకి ఎవరిని కూడా వెళ్లకుండా పోలీస్ అవుట్ పోస్టులు ఉన్నాయి. మనం ఇటీవల చూడొచ్చు ఎన్నికల కౌంటింగ్ ముగిసిన వెంటనే ప్రభుత్వం మారుతుందని తెలియడంతోనే కొంతమంది తెలుగుదేశం నాయకులు కావచ్చు, అలాగే కార్యకర్తలు కావచ్చు, లోపలికి చొరబడి అక్కడ తెలుగుదేశం జెండాలు ఎగరడంతోనే ఈ ప్రభుత్వ ఆస్తికి వీళ్ళు ఎవరైనా సరే ఒక ఆక్రోశంతోనో ఒక ఆవేదనతోనో ఇక్కడ ఋషికొండని తొలిచి ఈ నిర్మాణాలు చేపట్టారు కాబట్టి ఇవి నిబంధనలకు విరుద్ధం కాబట్టి అంటూ కూడా విధ్వంసానికి ఏమైనా పాల్పడతారన్న భయంతో మాత్రం పోలీస్ పికెట్ మాత్రం అలాగే ఉంది. ప్రస్తుతం అయితే లోపలికి ఎవరిని అలౌ చేయట్లేదు. తొలిసారి ఈ ఎన్నికల్లో ప్రక్రియ ముగిసి, కౌంటింగ్ ప్రక్రియ ముగిసి కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న వేళ ఒకసారి ఋషికొండ దగ్గర ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఆర్టీవీ ప్రయత్నించింది. మనం చూడొచ్చు ఇక్కడైతే పోలీస్ పికెట్ యథావిధిగా కొనసాగుతూ ఉంది. లోపలికి ఎవరిని చొరబడియడం లేదు. కొత్త ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత క్యాబినెట్ ఏర్పాటు అయిన తర్వాత ఎలాంటి ఆలోచనలు చేస్తుంది ఈ ఋషికొండ మీద ఉంది $1 మిలియన్ ప్రశ్నల కింద ఉంది. ప్రస్తుతం అయితే మనం ఒక విధంగా చూసుకుంటే కనుక 450 కోట్లు వెచ్చించి అతి విలాసంగా నిర్మించిన ఈ కట్టడాలని పర్యాటక అభివృద్ధికి వినియోగిస్తారా లేక ఇతరత్ర దేనికైనా వినియోగిస్తారా అన్నది మాత్రం మనం వేచి చూడాల్సిందే. ప్రస్తుతం నేను ఋషికొండ వెనక భాగాన దిగువ భాగంలో ఉన్నాను. మనం చూడొచ్చు ఎదురుగా మనకి ఋషికొండ శిఖరాగ్రం కనిపిస్తూ ఉంది. ఈ ఋషికొండ మీదే మొత్తం 7 బ్లాకులుగా పర్యాటక శాఖ పేరుతో పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ఈ బ్లాక్స్ అన్ని నిర్మించామని చెప్తా ఉన్నారు. అయితే 2 నెలల కిందట విశాఖ వచ్చిన ప్రభుత్వం నియమించిన 3 మెన్ కమిటీ ఈ ఋషికొండ మీద నిర్మాణాలన్నీ కూడా విశాఖ రాజధానిగా జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తే కనుక ఇక్కడ అధికార నివాసం ఏర్పాటు చేయాలని తీర్మానించింది. మనం చూడొచ్చు
ఋషికొండ దిగువన చూస్తే కనుక ఏర్పాటు చేసిన రోడ్లు, కొత్త రోడ్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దూరంగా ఋషికొండ బీచ్లోని సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తి ఎగిసిపడుతూ ఉన్నాయి. ఋషికొండను తాకడానికి ముందుకు వస్తున్నట్టుగా మనకి చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంది. మనం చూసుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి పాలన సాగిస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడానికి ఒక హెలీప్యాడ్ కూడా మనకి ఇక్కడ నిర్మించారు. ఈ హెలీప్యాడ్, ఈ నిర్మాణాలు అన్నీ చూసిన తర్వాతే ఇది పర్యాటక శాఖ, పర్యాటక అభివృద్ధికి చేస్తున్న నిర్మాణాలు కాదు. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్, జగన్మోహన్ రెడ్డి ఇక్కడ విడిది చేయడానికి ప్రత్యేకంగా నిర్మించుకున్న కట్టడాలే అని జనం అంతా భావించారు. మీడియాలో కూడా కోడే కూసింది. కాలం కలిసి వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఈ ఋషికొండ మీద అధికారిక నివాసం నుంచి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించవచ్చు. దురదృష్టవశాత్తు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ ఋషికొండ పరిసరాలని, అలాగే ఋషికొండ మీద నిర్మాణాలని దేనికి వినియోగిస్తారన్నది ఇప్పుడు విశాఖవాసులందరిలోనూ ఉత్కంఠ మొదలైంది. కెమెరామెన్ అజిత్ వర్మ, RTV, విశాఖపట్నం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఋషికొండ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. విశాఖలో ల్యాండ్ మార్క్గా మారింది ఋషికొండ. 61 ఎకరాల్లో విస్తరించింది ఋషికొండ. ఋషికొండపై హరిత రిసార్ట్స్ను కూల్చేసింది గత ప్రభుత్వం. పర్యాటక అభివృద్ధి పేరిట ఋషికొండపై కట్టడాలు అక్కడ ఏర్పాటు చేసింది. 450 కోట్ల రూపాయలతో పర్యాటక శాఖ 7 బ్లాక్ల నిర్మాణం చేపట్టింది. ఇక కొండ దిగువనే 7 విలాస భవనాలు కూడా నిర్మించింది. పర్యావరణానికి విఘాతంగా కట్టడాలు ఉన్నాయి అంటున్నారు విశాఖవాసులు. ఈ నేపథ్యంలో ఋషికొండపై జగన్ ప్యాలెస్ కట్టుకున్నారని విపక్షాలు, ప్రజా సంఘాలు, ఉద్యమాలు కూడా ఉద్యమించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో గతంలో ఋషికొండను పరిశీలించారు పవన్ కళ్యాణ్. ఋషికొండపై ఇప్పుడున్న భవనాలను చంద్రబాబు సర్కారు ఏం చేయబోతోంది అన్న ఉత్కంఠ మాత్రం ఇప్పుడు అక్కడ నెలకొంది. 2014 నుంచి 2019 వరకు అమరావతి నుంచే పాలన సాగించారు చంద్రబాబు. విశాఖను ఆర్థిక, ఐటీ హబ్గా తీర్చిదిద్దామన్నారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విశాఖకు సంబంధించి ఋషికొండను ఏం చేయబోతున్నారని ఉత్కంఠ అక్కడ ప్రజల్లో కావచ్చు, యావత్ ఆంధ్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి వర్మ అప్డేట్స్ అందించబోతున్నారు. వర్మ, ఋషికొండకు సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం ఏం చేయబోతుందనే చర్చ అక్కడ జోరందుకుంది. మనం చూడచ్చు, ఇక్కడ మనకి ఎదురుగా ఋషికొండ కనిపిస్తూ ఉంది. ఋషికొండ, విశాఖలోని ఈ ఋషికొండ ఎంతటి సంచలనం సృష్టించిందో మనకు అందరికీ తెలుసు. పూర్వం ఇక్కడ హరిత రిసార్ట్స్ ఉండేవి. పర్యాటక శాఖకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు సంబంధించి అక్కడ ఆ పాత రిసార్ట్స్ని తొలగించి ఇక్కడ పర్యాటక శాఖ కొత్తగా కట్టడాలని మొదలుపెట్టింది. ఇదంతా కూడా పర్యాటకం కోసమే, విశాఖలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం కోసమే ఈ రిసార్ట్స్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నామని ఆ టూరిజం శాఖ కావచ్చు, ప్రభుత్వం తరపున కూడా ప్రకటనలు చేసింది. అయితే ఇక్కడ జరుగుతున్న నిర్మాణాలని చూసి ఇక్కడ ఏదో జరుగుతుంది, ఏదో మతలబు చేస్తుంది అని విశాఖవాసులు, అలాగే ప్రకృతి పర్యావరణ ప్రేమికులు కూడా ఉద్యమాలకు దిగారు. ఈ నేపథ్యంలోనే పదే ప్రభుత్వం ప్రకటనలు చేయాల్సి వచ్చింది. ఇక్కడ పర్యాటకానికి సంబంధించి రిసార్ట్స్ కాదు, ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక ప్యాలెస్ ఇక్కడ నిర్మించుకుంటూ ఉన్నారు ప్రభుత్వ సొమ్ముతో అని చెప్తూ ఉన్నారు. మనం ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ ఋషికొండ నిర్మాణాలు వెనుకన్న కథను ఒకసారి పరిశీలిస్తే కనుక ఇది మొత్తం 61 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఋషికొండ విస్తరించి ఉంది. అయితే ఇక్కడ ఋషికొండను కింద నుంచి పై వరకు కూడా తొలిసేసి ఋషికొండను బోడిగొండను చేసి ఇక్కడ పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నారంటూ కూడా ఆందోళన వ్యక్తం అయ్యాయి. మొత్తం ఈ 60 ఎకరాల ఈ ఋషికొండను మొత్తం తొలిసి